మజిద్పూర్లో ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తుల కార్యక్రమాన్ని ఎంపీడీఓ మమతాబాయి ప్రారంభించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకున్నామని ఎంపీడీఓ తెలిపారు. 5 కౌంటర్లు, 2 హెల్ప్ లైన్ టీంలను, మెడికల్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ను ఏర్పాటు చేశామని తెలిపారు. స్త్రీ, పురుషులకు వేర్వేరు క్యూ లైన్లు ఏర్పాటు చేశామన్నారు ఎంపీడీఓ. 28వ తారీఖు నుంచి కూడా గ్రామాల్లో ఈ అప్లికేషన్స్ రిసీవింగ్ కోసం క్యాంప్స్ అవి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు 4వ రోజు మజిద్పూర్ గ్రామ పంచాయతీలో నడుస్తుంది. పురుషులకి సపరేట్గా క్యూలు ఏర్పాటు చేయడం, అలాగే మహిళలకు కూడా సపరేట్గా క్యూలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరికీ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా వీలుగా వాళ్ళు కన్వీనియంట్గా అప్లికేషన్ అందివ్వడానికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా వారు ఫామ్ ఫిలప్ చేయడానికి ఏమైనా డౌట్లు ఉన్నా సరే హెల్ప్ డెస్క్ అనేది ఒకటి ఏర్పాటు చేశాము. అక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్ తోటి ఫామ్ ఫిలప్ చేసుకొని ఈ క్యూ లైన్లో నిలబడి అప్లికేషన్స్ తీసుకునే విధంగా మేము ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే రిసిట్ కూడా అప్లికేషన్ ఇచ్చిన వెంటనే వాళ్ళకి రిసిట్ కూడా అందజేస్తున్నాము. ఈ రకంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే ఇంకా కొన్ని విలేజెస్లో మధ్యాహ్నం నుంచి కూడా, అంటే ఈ క్యాంప్స్ మార్నింగ్ 8 o'clock నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. అలాగే 2 గంటల నుంచి 6 గంటల వరకు వేరే విలేజ్లో ఉంటుంది. ఈ రకంగా రేపటి వరకు 28/12/2023 ఏదైతే స్టార్ట్ చేసింది, అయితే రాష్ట్రంలో డేట్ వైజ్ వచ్చే వరకు మన మండల్లో 18 విలేజ్లు వచ్చే వరకు, మా ఊరికి వచ్చే వరకు సెకండ్ ఈరోజు స్టార్ట్ అయింది. ఏదైతే గవర్నమెంట్ ఒక కొత్త 6 స్కీములు స్టార్ట్ చేసింది, ఏదైతే విలేజ్ వైజ్కి సంబంధించిన స్టార్ట్ చేసే వరకు మన మజిద్పూర్ ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. ఎవరైతే రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, లేకుంటే పింఛని కానీ ఇట్లాంటివి వచ్చిన వాళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నిన్న ప్రెస్ మీటింగ్ కూడా ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం ఈ సమావేశం చెప్పారు. దీంట్లో ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు, ఎవరైతే వృద్ధాప్యం ఉన్న వాళ్ళు, ఏదైతే సంబంధించిన గవర్నమెంట్ ఫలాలు అందని వాళ్ళు అందరూ పెట్టుకోవాలని కోరుకుంటూ, ఈ విషయానికి వచ్చిన మన ముఖ్య అతిథులు ఎంపీడీఓ మేడం గారు, అదే పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చిన సునీల్ గారు, ఆశా వర్కర్లు గారు, అంగన్వాడీ టీచర్లు గారు, ప్రజాప్రతినిధులు అందరూ ఒక సమిష్టి నిర్ణయం తీసుకొని ఏదైతే గవర్నమెంట్ పెట్టి ఈ స్కీమ్ని మంత సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, ఏదైనా చిన్న సమస్యలు లేకుండా అందరూ ప్రశాంతంగా, ఒకవేళ గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం 6 తారీఖు వరకు ఉంది, ఏదైనా అనివార్య ఇంకా వేరే వ్యవసాయం పనులు కానీ, కంపెనీలో పనిచేసే వాళ్ళు, సిటీలో ఉన్న వాళ్ళు కూడా లేట్ అయ్యి కూడా ఏదైనా ఉంటే కూడా మన సెక్రటరీ గారు ఉంటారు, సెక్రటరీ చేతికి